ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. ఈ దినం నాయన మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, మీ వాక్యం ద్వారా మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినా ఆ మనుషునికి శ్రమ అని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అంటే పాపానికి కారణమయ్యే అడ్డంకులు లోకములో తప్పక వస్తాయని, కానీ వాటిని కలిగించే వ్యక్తికి మాత్రము దేవుని తీర్పు ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇది లోకములో అడ్డంకులు రావటము అనివార్యమని, కానీ వాటిని తెచ్చే వ్యక్తికి మాత్రం తీవ్రమైన శిక్ష ఉంటుందని తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇవి ఇతరులను పాపం చేయటానికి లేదా దేవుని నుండి దూరం చేయటానికి దారితీసే పనులు, మాటలు లేదా పరిస్థితులు, వీటన్నిటినీ కూడా అభ్యంతరాలుగా ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. పాపానికి గురయ్యే లోకానికి జాలిపడాలని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే పాపం వల్ల చాలామంది కష్టాల్లో పడతారు. అందుకనే లోకమునకు శ్రమ అని చెప్తూ ఉన్నారు. అభ్యంతరములు రాక తప్పవు అని ఇక్కడ లేఖనం తెలియపరుస్తూ ఉన్నది. అంటే దుష్టత్వము మరియు పాపము ఈ లోకములో అనివార్యం. అయితే దేవుడు దీనిని సహించినప్పటికీ అది తప్పని సరిగా జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నారు. ఇది ముఖ్యమైన హెచ్చరికగా కూడా మనకి కనబడుతుంది. ఇతరులను పాపానికి ప్రేరేపించే వ్యక్తికి దేవుని తీర్పు తప్పదని, ఇది పాపం చేసేవారికి దేవుని శిక్ష ఉంటుందని కూడా చూసేస్తుంది. ఎవని వలన అభ్యంతరం వచ్చినా ఆ మనుషునికి శ్రమని ఈ యొక్క వచనం తెలియపరుస్తుంది. యేసు ప్రభు యొక్క శిష్యులను పాపపు అడ్డంకులను నివారించమని, ఇతరులను వాటిలో పడిపోకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నట్లుగా ఈ లేఖనం ఉంది. లోకములో చెడు ఉన్నప్పటికీ దేవుడు తన వారిని కాపాడతాడని మరియు అన్యాయం చేసిన వారిని శిక్షిస్తాడని ఈ యొక్క లేఖనము తెలియపరుస్తుంది. ఇది క్షమాపణకు సంబంధించిన సందర్భంలో చెప్పబడినప్పటికీ ఇది పాపానికి కారణమయ్యే వారిని శిక్షించటం ద్వారా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని కూడా సూచిస్తుంది. కాబట్టి మనం కోపం పెట్టుకోని అవసరం లేదు. దేవుడే వారిని శిక్షిస్తాడు, దేవుడే వారిని చూసుకుంటాడని ఈ లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి మనం ఎవరికి కూడా అభ్యంతరం కలిగించే వారంగా ఈ లోకంలో ఉండకూడదు. అంతేకాకుండా ఎవరి వలన కూడా మనము అభ్యంతరం పడకుండా ఉండటం కూడా మంచిదని ఈ లేఖనం తెలియపరుస్తుంది. అభ్యంతరం కలిగించే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, కానీ ఆ అభ్యంతరాలని అధిగమించటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులం గనుక దేవునిపై ఆనుకున్నప్పుడు ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఏవో కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా దేవుడు తప్పించి మనల్ని రక్షిస్తాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము కనుక ఆయనపై ఆధారపడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయనా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయనా, మీకు వందనాలు నాయనా. ఈ లోకములో మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ వాక్యం ద్వారా బలపరుస్తూ, పోషిస్తూ, కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.